హాయ్ ఫ్రెండ్స్, అభినేత్రిలో నిన్న మొదటి ఎపిసోడ్ విన్నారు కదా. ఈరోజు రెండవ ఎపిసోడ్లోకి వెళ్దామా. తన నుండి మరో మెసేజ్. హాయ్, లాస్ట్ వీక్ నేను ఇచ్చిన ప్రజెంటేషన్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పావు కదా, ఆ మిస్టేక్ ఏంటి అని ఉంది. మిస్టేక్స్ ఏమీ లేవు, కానీ అందరికంటే మీది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకనే నేను అలా పాయింట్అవుట్ చేస్తూ పెట్టాను అంతే అంటూ నేను తిరిగి రిటర్న్ మెసేజ్ చేశాను. అవునా, నేను ఇంకా నావేమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో అనుకున్నాను అని తను తిరిగి రిప్లై ఇచ్చింది. అలా ఏమీ లేదులే, నాకు కొంచెం ఆ ప్రాజెక్ట్ అంటే చాలా ఇష్టం. నువ్వు చేసిన దాంట్లో నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కనపడ్డాయి, అందుకని జస్ట్ మెయిల్ పెట్టాను అని నేను రిప్లై ఇచ్చాను. ఓ అవునా, సరే థ్యాంక్ యూ అయితే అని రిప్లై ఇచ్చింది. ఓకే, ఇంకా ఏంటి సంగతులు అని నేను క్యాజువల్గా పరిచయం ఉన్న అమ్మాయిని అడిగినట్లుగా అడిగాను. ఎందుకంటే నాకు గుర్తుకు వచ్చింది ఆమె ప్రజెంటేషన్ నిజంగా కొంచెం ఇంప్రెసివ్గా అనిపించింది అందరితో పోలిస్తే. ఏమీ లేదు, నార్మల్ రొటీన్ లైఫ్ వర్క్లో ప్రజెంటేషన్ ఇవ్వటం ఇదే కదా, ఇంకేముంటాయి మన లైఫ్లో అని తను మెసేజ్ పెట్టింది. ఓ అవునా, సరే గుడ్ నైట్ అని నేను మెసేజ్ పెట్టేసి పడుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ తను కొంచెం స్పెషల్గా ఒహాయో అని జపాన్లో గుడ్ మార్నింగ్ చెప్తూ విష్ చేసింది. నాకు కొంచెం ఏంటో వింతగా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. ప్రతిరోజు పొద్దున నిద్రలేచినప్పుడు మన కోసం ఒకరుంటారు అని అనిపించే ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. నీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించిందా? నీకోసం ఎవరైనా అలా ఎదురు చూస్తూ ఉండేవారు ఉన్నారా అని నేను అడిగాను. ఓ అవునా, నాకెప్పుడు అలా అనిపించలేదు, నా కోసం అలా ఎదురు చూసేవాళ్ళు కూడా ప్రస్తుతానికైతే ఎవరూ లేరు అని చెప్పింది తను. ఓ సరేలే, నేను ఇంకా ఫ్రెష్ అవ్వాలి, మరలా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, బ్యాచిలర్ని కదా, అన్నీ నేనే చేసుకోవాలిగా. ఇక వర్క్ ముందు అల్లాడుతూ సిస్టమ్ మీదకి వెళ్ళాలి, నాకు కొంచెం వర్క్ ఉంది అని తనకు మెసేజ్ పెట్టేసి నా వర్క్లో పడిపోయాను. మధ్యలో తను గుర్తు వచ్చినప్పుడు తనకు మెసేజ్ చేస్తూ ఉన్నాను. నువ్వు ఎక్కడుంటావు, నీ ఏజ్ ఎంత అని అడగొచ్చునా అని మెసేజ్ పెట్టాను. నీకంటే 5 years పెద్దదాన్ని, ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని ఒకటే గొడవ, నాకేమో వద్దు అనిపిస్తుంది అని చెప్పింది. ఓ అయితే నువ్వు నాకు సీనియర్ అన్నమాట, మంచిదేలే. నాకు కూడా అంత పెళ్లి చేసుకోవాలని ఉబలాటంగా కూడా లేదు, అనవసరంగా ఒకరి లైఫ్ని ఎందుకు రూయిన్ చేయటం అని నేను కూడా వద్దనుకుంటున్నా అని చెప్పాను. ఓ అలాగా, మంచిదే నీ నిర్ణయం అని చెప్పింది తను. ఇక నా పనిలో నేను ఉండిపోయాను. అలా 2 రోజులు గడిచాయి. 3rd డే ఏం చేస్తున్నావు అని మెసేజ్ చేశాను. జస్ట్ ఇప్పుడే ఒక ప్రజెంటేషన్ చేయాలి అంటే చేశాను, దానిలో ఒక ఇమేజ్ ఇవ్వాలి, సో నేను నీ పిక్ డ్రా చేశాను. నువ్వు బాగుంది లేదు పబ్లిక్గా మన ఆఫీస్ గ్రూప్లో మెయిల్ పెడతాను అంటే నీకు పంపుతాను అని చెప్పింది. పబ్లిక్గానా, నేను పెట్టను, కానీ నీకు పర్సనల్గా చెప్పమంటే చెప్తాను. ఇంకో విషయం, నాకు నీ ప్రజెంటేషన్ నచ్చితేనే నేను నీకు ప్రపోజ్ చేస్తాను అని చెప్పాను. మరలా తను ఏమనుకుంటుందో అని, హే జోక్గా అన్నా, సీరియస్గా తీసుకోకు అన్నాను. నువ్వు సీరియస్గా చెప్పినా నేనేమీ అనుకోనులే, నాకు ఇప్పటికే ప్రపోజ్ చేసిన వారిలో నువ్వు 101వ వాడు అవుతావు అంతేలే అని అంది. అబ్బో అయితే నేను అస్సలు చెప్పనులే అన్నాను. తను ప్రజెంటేషన్ పంపించింది, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బాగుంది, ఇంత కొంత పరిచయంలోనే నా మీద ప్రజెంటేషన్ చేయాలి అని ఎందుకు అనిపించింది నీకు సీనియర్ అని అడిగాను. ఏమో అలా చేయాలనిపించింది, చేశాను అంతే అని చెప్పింది. అంతేలే, కొన్ని పరిచయాలు ఎందుకు అవుతాయో తెలియదు, సో అలాగే నీకు వేయాలనిపించి ఉంటుంది అని చెప్పాను. అయ్యుండొచ్చు, అయినా నేను సీనియర్ని కదా నీ దృష్టిలో, నేను ఏం చేసినా పర్లేదులే అని వేశాను అంది తను. అలా ఏం లేదు, నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకున్నావు, అందుకే నువ్వు వేసి ఉంటావు అని అన్నాను. అవునా, నేను ఫ్రెండ్ అనుకోవటానికి సీనియర్ని కదా, నీకంటే పెద్ద కదా, ఎలా అనుకుంటాను అలాగా అని తను చెప్పింది. స్నేహం చేయటానికి పెద్ద చిన్న అలా ఏమీ ఉండదు కదా, స్నేహం కూడా ఒక ప్రేమ లాంటిదే, ఎప్పుడు పుడుతుంది ఎలా పుడుతుంది తెలియదు కదా అని అడిగాను. అయి ఉండొచ్చు బహుశా, అయితే నేను ఫ్రెండ్ అని అనుకోమంటావా నిన్ను అని అడిగింది. ఫ్రెండ్ అనుకోవటంలో తప్పేముంది, అనుకో అని అన్నాను నేను. తనకి నేను ఒక డిజైన్ చేసి పంపించాను, ఇది నేనే ఎడిట్ చేశాను, ఎలా ఉందో చెప్పు అని అడిగాను. తను చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా, ఇది నా కోసమే చేసినట్లు అనిపిస్తుంది అని చాలా ఇంప్రెస్ అయ్యి చెప్పింది. ఇది నేను నీకోసం ఏమీ చేయలేదు, ఎప్పుడో నా ఫ్రెండ్ కోసం చేశాను, జస్ట్ నీకు చూడటానికి పంపించాను అని చెప్పాను.
అర్థమైంది, నా కోసం చేసావని నేనేమీ అనుకోనులే. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా ఎలా చేస్తావు? ఆల్రెడీ ఓల్డ్ది అని తెలుస్తుంది అని చెప్పింది. ఆహా, బాగా తెలివైన దానివే, అంత ఈజీగా అన్నీ తెలుసుకోగలిగావన్నమాట అని అన్నాను. తెలుసుకోకపోతే ఎలాగా, తెలివి తక్కువగా ఉంటాను అనుకుంటున్నావా ఏంటి అని చెప్పింది. సరే, నువ్వెక్కడుంటావో చెప్పు అంటే చెప్పలేదే అని అడిగాను. కనుక్కో నువ్వే, నేనెక్కడ ఉంటానో. నా ఎదురుగా సముద్ర తీరం ఉంటుంది అని చెప్పింది. ముంబైలో చాలా చోట్ల సముద్రం ఉంటుంది, నువ్వెక్కడుంటావని నేను ఎట్లా కనుక్కుంటాను అని అడిగాను. మరి ఆ మాత్రం కనుక్కోలేవా ఏంటి? నీకు అవసరం అనుకుంటే కనుక్కో, లేదంటే లేదు అని చెప్పింది. తనిచ్చిన హింటును బట్టి, పేరును బట్టి గూగుల్ అంతా సెర్చ్ చేశాను. లాస్ట్కి 2-3 ప్లేసెస్ గెస్ చేసి చెప్పాను. తను నవ్వుతూ, అంత శ్రమ పడవాకు, చెప్తానులే అని తనుండే ప్లేస్ చెప్పింది నాకు. ఓహో, చాలా దూరమే ఉంటావు. నువ్వు ఆ ప్లేస్లో ఉంటే నేను మరో ప్లేస్లో ఈ మూల ఉంటాను అని అన్నాను. అయితే ఏమైంది? నువ్వు ముంబైలో, నేను కోల్కత్తాలో అయితే లేను కదా, ఒకే ఊర్లో ఉంటున్నాం కదా, అదే చాలా గ్రేట్ మనకి అని చెప్పింది. అది కూడా నిజమేలే అని చెప్పాను నేను. అలా అప్పుడప్పుడు తను నాకు మెసేజ్ చేస్తూ ఉంది. నా వర్క్ బిజీలో నేను కొంచెం పట్టించుకోలేదు, కానీ తను నాకు అలా మెసేజ్ చేయటం, నా కోసం ఒకరు ఉన్నారు అనిపించింది. నిజమే, తన పరిచయం నాకు నా పనుల ఒత్తిడిలో అలసట తీరుస్తున్నట్లుగా మధ్య మధ్యలో రిలాక్స్గా కనిపిస్తుంది. చూడాలి ఈ అమ్మాయి పరిచయం నాకు ఏమవుతుందో, ఏం నేర్పుతుందో అనుకున్నాను. హాయ్ గైస్, అభినేత్రిలో 2వ ఎపిసోడు అయిపోయింది. మీ అందరికీ ఈ కథ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరు. ఇట్లు మీ అనుశ్రీ మెండు.